నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను కావ్య ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భేటీ రక్షణ ఇంధన సహకారం ఆర్థిక భాగస్వామ్యంతో సహా పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు కేంద్ర సహకారంతో రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్న కేంద్ర మంత్రి గుంటూరులో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సమీక్షించిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభాపతిగా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభ నిరవధిక వాయిదా సభలో హుందాగా వ్యవహరించాలన్న స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గొట్టిపాటి రవికుమార్ రాష్ట్రంలో కొత్తగా 40,336 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు దస్త్రంపై తొలి సంతకం. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భారత్లో పర్యటిస్తున్న బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాతో ఈరోజు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. రక్షణ, కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు, విద్యుత్, ఇంధన సహకారం, వాణిజ్యం, ఆర్థిక భాగస్వామ్యంతో పాటు సాంస్కృతిక సంబంధాలపై చర్చించారు. అనంతరం ఇరువురు నేతలు సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ 54 సహజ నదులు భారత్ బంగ్లాదేశ్ను కలుపుతున్నాయని, వరదల నియంత్రణ, ముందస్తు హెచ్చరికలు, తాగునీటి ప్రాజెక్టులలో పరస్పరం సహకరించుకుంటున్నామన్నారు. 1996లో జరిగిన గంగానది ఒప్పందానికి సంబంధించిన సాంకేతిక అంశాల మీద చర్చలు ప్రారంభమయ్యాయని, బంగ్లాదేశ్లో తీస్తా నది సంరక్షణకు ఒక సాంకేతిక బృందం త్వరలో పర్యటిస్తుందని తెలిపారు. రైల్వేలు, రక్షణ రంగం వంటి పలు కీలక అంశాల్లో ఒప్పందాలు కుదిరాయని పేర్కొన్నారు. सहयोग करते आए हैं. हमने 1996 के गंगा रिवर ट्रीटी के रिन्यूअल के लिए टेक्निकल स्तर पर बातचीत शुरू करने का निर्णय लिया है. बांग्लादेश में तीस्ता नदी के संरक्षण एवं प्रबंधन पर बातचीत के लिए शीघ्र ही एक टेक्निकल टीम बांग्लादेश का दौरा करेगी. फ्रेंड्स, रक्षा सहयोग को और मजबूत करने के लिए डिफेंस प्रोडक्शन से लेकर सैन्य बलों के आधुनिकीकरण पर हमारी विस्तार से चर्चा हुई. हमने काउंटर टेररिज्म, कट्टरवाद और बॉर्डर के शांतिपूर्ण ఈ సందర్భంగా షేక్ హసీనా మాట్లాడుతూ ఈ నెలలో 2 సార్లు భారత్లో పర్యటించానని, భారత్ తమకు ఒక నమ్మకమైన భాగస్వామి అని అన్నారు. 3వసారి ప్రధానిగా ఎన్నికైనందుకు మోదీకి అభినందనలు తెలిపారు. On June 9, I attended with other world leaders the swearing in ceremony of Prime Minister Modi and his new cabinet. These are testaments to our two countries' close engagement. প্রাইম মিনিস্টার নরেন্দ্র মোদী যিনি ক্ষমতায় এসেছেন তাকে আমার আন্তরিক অভিনন্দন জানাই. My heartfelt congratulations to Honorable Prime Minister for his historic third time as the Prime Minister. భారత్లో పర్యటిస్తున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ఈ ఉదయం రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ప్రధాని నరేంద్ర మోదీ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమెకు త్రివిధ దళాలు ఘనస్వాగతం పలికాయి. సైన్యాధిపతుల నుంచి గౌరవ వందనం లభించింది. అనంతరం షేక్ హసీనా రాజ్ఘాట్కు సందర్శించి మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు.
చిరు వ్యాపారులకు మేలు కలిగేలా జీఎస్టీ కౌన్సిల్లో నిర్ణయాలు తీసుకున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఢిల్లీలో 53వ కౌన్సిల్ సమావేశం ముగిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ జీఎస్టీ మండలిలో అనేక విషయాలు చర్చించామని, ఆగస్టు చివరి వారం మళ్లీ సమావేశం అవుతామన్నారు. పన్నులు కట్టేవారి కోసం అనేక అనుకూల నిర్ణయాలు తీసుకున్నామని, జీఎస్టీ సెక్షన్ 73 కింద డిమాండ్ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. వచ్చే ఏడాది మార్చిలోగా పన్ను కట్టేవారికి మినహాయింపులు ఇస్తామని, జీఎస్టీపై ట్రైబ్యునల్ కోర్టులకు వెళ్లే ట్రాన్సాక్షన్ పరిమితి పెంచినట్లు తెలిపారు. చిన్న వ్యాపారులకు మేలు కలిగేలా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు ఉన్నాయని వివరించారు. జరిమానాలపై విధిస్తున్న వడ్డీని ఎత్తివేయాలని ప్రతిపాదనలు వచ్చాయని, సిజిఎస్టీ చట్టంలో సవరణలకు జీఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదించిందని తెలిపారు. జీఎస్టీ కట్టేందుకు చివరి తేదీ గడువు పొడిగించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. So the first half of this day, in the morning session, pre-lunch, we had the pre-budget consultation with finance ministers. Post-lunch, we held the GST Council meeting. As you know, the last meeting was held sometime in October last year. And because of elections and states being busy with the campaign just as we were busy as well, we thought it was better utilized if the time was used for both the budget. This GST Council, therefore, I must upfront tell you that while there were a lot of issues on which the Fitment Committee and the Legal Committee had worked and readied quite a few agenda, considering that we were meeting only for half a day, some agenda were taken up, considerable number for today. But even as we concluded today, we acknowledged the fact that we have ready agenda points which we could not take up today for want of time, which we'll take up in the next meeting. And therefore, it was also decided, keeping in mind one or two matters of urgency which the states also had in their mind, to hold a GST meeting at the earliest after today. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ రోజు గుంటూరు నగరంలో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా ఎటువంటి లాభం లేనందున రైల్వే ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారన్నారు. రాష్ట్రంలో గత కొద్ది సంవత్సరాలుగా రైల్వే ప్రాజెక్టులు ముందుకు వెళ్లిన పరిస్థితి లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందనున్న ప్రస్తుత పరిస్థితుల్లో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తామని కేంద్ర సహాయ మంత్రి పేర్కొన్నారు. State government also has to provide all the clearances, whether it comes to land acquisition or any other obstacles, or making sure the underground drainage and other aspects are also very clear. So that means it requires a lot of coordination across multiple departments. So some of those things have not been done properly, and our goal is to bring all these departments and work in a coordinated manner, and each department will have a certain deadline to complete their respective part. So that all we did was just to make sure we are all on the same page, and everybody should remember that we are all, public servants and work towards that. So what are the flagship things that you have discussed? No, all of these are like major projects, like all the railway project, eliminating all these railway cross-link, LC level crossing areas, making sure they have bridges, Shankar Vilas Bridge. There are so many bridges. I think we discussed around 10 to 12. They are coming around 1,000 to 2,000 crores worth of projects. So we'll take all of them one by one. Thank you. దేశంలోనే ఉత్తమ విద్యుత్ శాఖగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖను తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా 40,336 కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు దస్త్రంపై తొలి సంతకం, ప్రభుత్వ కార్యాలయాలకు దశలవారీగా సోలార్ విద్యుత్ కనెక్షన్లకు మంజూరుకు సంబంధించిన దస్త్రంపై రెండో సంతకం, ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో ఇంటింటికి 3 కిలోవాట్ల సోలార్ విద్యుత్ అందించే దస్త్రంపై మూడో సంతకం చేశారు. మొదటగా దాదాపు 44,500 మంది రైతులకి అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇవ్వాలని చెప్పి మొదటి సంతకం పెట్టాము. ఎందుకంటే చాలా కాలం నుంచి రైతులు బోర్లు వేసుకొని కరెంటు కనెక్షన్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కరెంటు కనెక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మొదటి సంతకం 44,500 మందికి విద్యుత్ కనెక్షన్లు ఇస్తూ ఉన్నాం.
రెండోది వచ్చేసరికి చాలా కాలం నుంచి గవర్నమెంట్ బిల్డింగ్స్ గవర్నమెంట్ వాళ్ళు కరెంటు బిల్లులు కట్టి కరెంటు బిల్లులు కట్టలేక ప్రతిసారి కూడా గవర్నమెంట్ కరెంటు బిల్లు పంచాయతీలకి కరెంటు బిల్లు కట్ చేస్తూ ఉన్నారు. అవన్నీ లేకుండా రాబోయే రోజుల్లో ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ పైన సోలార్ తోటి పవర్ తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఒక కమిటీ వేసాం. 15 రోజుల్లో కమిటీ దాన్ని రివ్యూ చేసి ఇస్తూ ఉంటారు. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో మొత్తం గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నీ కూడా సోలార్తో చేయాలనేది ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాం. అదేవిధంగా మూడోది వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్ గారు ఫిబ్రవరిలో ఒక కార్యక్రమం ఓపెన్ చేశారు. తద్వారా ఎవ్రీ హౌస్ హోల్డర్కి 3 కిలోవాట్స్ దాకా మనం కరెంటు సోలార్ ద్వారా కరెంట్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాము. అవన్నీ కూడా కమిటీ వేసి జిల్లాలో కమిటీలు వేసేసి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి హౌస్ హోల్డర్ కూడా నాణ్యమైన విద్యుత్తు భారం లేకుండా ఉండేటట్టు తప్పకుండా వాళ్ళందరూ కూడా ఇస్తామని చెప్పి కూడా పేరున మా ముఖ్యమంత్రి గారికి మరొకసారి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి నాకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చేసుకుంటూ శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం లడ్డూ ధరలపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టతనిచ్చింది. టీటీడీ ధరలను సవరించినట్లు పలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొంది. తిరుమల శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, 50 రూపాయల లడ్డూ ప్రసాదం ధరల్లో ఎలాంటి మార్పు లేదని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం దళారులను సంప్రదించవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో తిరుమల దర్శనానికి సంబంధించి అధిక ధరలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందవచ్చని, కొంతమంది ఫోన్ నంబర్లతో కూడిన సమాచారం వ్యాప్తి చెందడంతో శ్రీవారి ప్రత్యేక దర్శనానికి సంబంధించి టీటీడీ వెబ్సైట్ ద్వారానే కాకుండా వివిధ రాష్ట్రాలకు చెందిన టూరిజం విభాగాల ద్వారా కూడా కొన్ని టికెట్ల కేటాయింపు జరిగిందని అధికారులు తెలిపారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లి గ్రామంలో అతిసారం కేసులు నమోదు కావడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి అతిసార మరింత ప్రబలకుండా చర్యలు తీసుకున్నారు. ఈ అంశంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె నరసింహనాయక్ మీడియాతో మాట్లాడుతూ ఆయా గ్రామ పంచాయతీల పరిధిలోని నీటి కాలుష్యం వల్ల వచ్చే అంటువ్యాధులు నిరోధించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో మనకంటే వేరు ఇష్యూస్లు అండి. కొన్ని ఫుడ్ పాయిజనింగ్ వల్ల వచ్చిన కేసులు కూడా కొన్ని ఉన్నాయి. కొన్ని వాటర్ కంటామినేటెడ్ వల్ల కొన్ని కేసెస్ వచ్చినాయి. సో ఇలాగా మిక్స్డ్గా మనకి పాపులేషన్లో మామూలు పాపులేషన్లో కూడా 5 to 8% డైరియా కేసెస్ ఉంటాయి. మనకి ఈ సీజన్లో మనకి వాటర్ చేంజ్ వల్ల కొద్దిగా ఎక్కువ కేసులు రావడానికి అవకాశం ఉంది. అందుకని గవర్నమెంట్ వారు కూడా ఇప్పుడు మనకి ఇంటెన్సిఫైడ్ డైరియల్ ఫార్ట్నైట్గా పెట్టాము. ఈ 15 రోజుల పాటు డైరియా కేసులు ఎక్కడొచ్చినా కూడా అతి జాగ్రత్తగా వాటిని ట్రీట్ చేయడం జరుగుతూ ఉంది. అలానే మన హెల్త్ సిబ్బంది కూడా ఇల్లు తిరిగి ఎన్యూమరేట్ చేస్తూ ఉంటారు. ఏదైనా కొత్త కేసెస్ వస్తే వెంటనే వాళ్ళకి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వడము, వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడము, అలానే వాళ్ళకి అటెండ్ అవ్వడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినవి చేస్తూ ఉంటాం. కొమ్మనాపల్లిలో బెండపూడిలో కొన్ని డైరియా కేసెస్ వచ్చినాయి. వాటన్నిటిని కూడా మన ఆరోగ్య సిబ్బంది అందరూ కూడా ఇల్లు తిరిగి వాళ్ళకున్న పరిస్థితిని బట్టి కొన్ని హాస్పిటల్కి రిఫర్ చేసి కొన్ని బేస్ క్యాంపులు అక్కడే క్యాంపులు పెట్టి వైద్యం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం గిరిజనుల కోసం అందిస్తున్న పథకాలు ఏ విధంగా అందుతున్నాయనే అంశాన్ని శిక్షణలో ఉన్న ఐఏఎస్ అధికారులు తెలుసుకున్నారు. నంద్యాల జిల్లా బైరూట్లీ చెంచుగూడ గిరిజన చెంచులతో వారు ముఖాముఖి నిర్వహించి పథకాలు అమలు తీరును తెలుసుకున్నారు. ప్రధానమంత్రి వందన్ వికాస్ కేంద్ర ఆధ్వర్యంలో నన్నారి నారు పెంపకాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రైనీ ఐఏఎస్ అధికారులు మాట్లాడుతూ గ్రామంలో జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ పథకాల అమలు తీరు బాగుందని, గిరిజనులకు మంచి వైద్యం అందుతోందని అన్నారు. నాగుల్టీ బేస్ క్యాంప్లో నిన్న నైట్ స్టే చేసాం. మమ్మల్ని డిఎఫ్ఓ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దొరస్వామి గారు, స్టాఫ్, దెన్ శివ్ కుమార్ ట్రైనీ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ ఉన్నారు, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్, కలెక్టర్ సార్ వచ్చారు, రాహుల్ సార్ జాయింట్ కలెక్టర్ సార్ వచ్చారు. ఆల్ ఆఫ్ దెమ్ హోస్టెడ్ అస్. అండ్ మాకు ఇక్కడ మార్నింగ్ అంతా వీ వెంట్ ఆన్ ఎ సఫారీ. మాకు అన్నీ చూపించారు ఫారెస్ట్లో, హౌ దే ఆర్ సాసర్ పిట్స్, దెన్ చెక్ డ్యామ్స్ అవన్నీ చూపించారు, ఎక్స్పోజర్ ఇచ్చారు. ఫారెస్ట్లో ఎలా కన్జర్వేషన్ చేయాలి, ఎన్ని రోడ్ కిల్స్ అవుతున్నాయి, వాటన్నిటి గురించి అవేర్నెస్ క్రియేట్ చేశారు. ఇప్పుడు పిఓ ఐటీడీఏ గారు ప్రెజెంటేషన్ ఇచ్చారు ఆన్ ద
చెంచు ట్రైబ్స్. దానికి వాళ్ళతో ఇంటరాక్షన్ అవ్వడానికి ఇప్పుడు ప్రొసీడ్ అవుతున్నాం. మాకు ఫస్ట్ అటాచ్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ హ్యాస్ నాట్ స్టార్టెడ్ ఆన్ ఎ వెరీ పాజిటివ్ నోట్ అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు లెర్న్ మోర్. How properly the district administration can function in coordination with all the other parts of it, like district administration and forest, or in future we'll be dealing with. వార్తల్లో చిన్న విరామం. కొత్త వాషింగ్ మెషిన్ బాగుంది. ఏమైంది? ఈ షాపింగ్ పై 2000 వరకు క్యాష్ బ్యాక్ వచ్చింది. కేవలం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. దుమ్ము దులిపేస్తుంది అనుకుంటా కదా. బ్యాంక్ అకౌంట్ ది డబ్బు రిసీవ్ చేసుకునే సమయంలో క్యూఆర్ కోడ్, స్కాన్, పిన్ లేదా ఓటీపీ లాంటివి అవసరమే ఉండదు. అవి కేవలం పేమెంట్ చేయడంలో అవసరం అవుతాయి. అందుకే తెలియని కోడ్ లేదా లింక్ల నుండి జాగ్రత్తగా ఉండండి. నష్టపోకండి. బ్రతికిపోయాం పెద్ద నష్టం నుండి. ఈ కొత్త నష్టం. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభాపతిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆయన్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యవిధాన కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 7వ నియమమును అనుసరించి సభాపతి పదవికి సక్రమంగా నామనిర్దేశం చేయబడిన సభ్యుల పేర్లను, ప్రతిపాదకుల పేర్లను సభకు నేను తెలియపరుస్తా ఉన్నాను. 1 చింతకాయల అయ్యన్న పాత్రుడు. ప్రతిపాదకుల పేరు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. 2 శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు. ప్రతిపాదకుల పేరు శ్రీ నారా లోకేష్ గారు. 3 శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు. సక్రమంగా నామనిర్దేశం చేయబడిన అభ్యర్థి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఒక్కరే అయినందున సభాపతి పదవికి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడినట్లు ప్రకటిస్తున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నా హృదయపూర్వక అభినందనలు అందజేయచ్చు సభాపతి స్థానం అలంకరించవలసిందిగా వారిని కోరుతున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని సభాపతి స్థానమునకు తీసుకురావాల్సిందిగా సభా నాయకుడిని మరియు ఇతర పార్టీల నాయకులను కోరుతున్నాను. ఇది నాకు ఇచ్చేది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎనలేని కృషి చేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఎన్నికైన అనంతరం ముఖ్యమంత్రి సభలో మాట్లాడుతూ సభలో అత్యంత సీనియర్ సభ్యుల్లో అయ్యన్న పాత్రుడు ఒకరని అన్నారు. ఎన్టీఆర్ పిలుపుతో 25 ఏళ్ల వయసులో అయ్యన్న పాత్రుడు రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారని కొనియాడారు. నీతి, నిజాయితీ, నిబద్ధతను పుణికిపుచ్చుకుని రాజకీయాలు చేశారని పేర్కొన్నారు. మిమ్మల్ని సభలో ఇక్కడ చూసాం, ఈరోజు అధ్యక్ష స్థానంలో చూస్తున్నాం. చాలా ఆనందంతో, చాలా గర్వపడుతున్నాం. అందరి ఆమోదంతో 16వ శాసనసభకు స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన మీకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. యువత రాజకీయాల్లోకి రావాలని ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన మొదట్లో పిలిపిస్తే 25 సంవత్సరాల వయసుండే సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. అక్కడి నుంచి 7 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఒకసారి ఎంపీ అయ్యారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేయగలిగారు. ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తీసుకొచ్చిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. 83, 85, 94, 99, 2004, 2014,
24లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి వారే పోటీ చేస్తున్నారు. అది వారి యొక్క ప్రత్యేకత. 7 సార్లు ఎమ్మెల్యే గెలవడం, 16 సంవత్సరాలు మంత్రిగా పనిచేయడం, 1996లో అనకాపల్లి ఎంపీగా గెలుపొంది 2 సంవత్సరాలు అక్కడ పనిచేయడం, ఎప్పుడూ పోరాట యోధుడు, రాజీ పడని నాయకుడు, ఒక విశిష్టమైనటువంటి లక్షణాలుండే వ్యక్తి. తెలుగు రాష్ట్రాల్లో ఏ మారుమూల ఎవరిని అడిగినా అయ్యన్న పాత్రుడు గారిని గురించి చెప్తారు. 66 సంవత్సరాలు, ఇప్పుడు కూడా ఫైర్ బ్రాండే, చనిపోయే వరకు ఫైర్ బ్రాండ్గానే ఎక్కడ. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి స్పీకర్గా ఎన్నిక కావటం సంతోషకరమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అయ్యన్న పాత్రుడు స్పీకర్గా ఎన్నికైన అనంతరం ఆయన సభలో మాట్లాడుతూ గత ప్రభుత్వం వ్యక్తిగత దూషణలతో రాష్ట్రాభివృద్ధిని ఆపేసిందన్నారు. మనం వేసే ప్రతి అడుగు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. ఇది మొదటిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టడం. ఇలాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న దాదాపు 7 సార్లు ఎమ్మెల్యేగాను, ఒకసారి పార్లమెంట్లో అడుగుపెట్టిన మీకు, పంచాయతీరాజ్, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఫారెస్ట్, R&B అనేక మంత్రిత్వ శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించిన మీకు ఈ సభాధ్యక్షుడు ఈ స్పీకర్ స్థానంలో కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది. ఇన్ని దశాబ్దాలు ప్రజలు రాజకీయ జీవనంలో ప్రజలు మీ వాడి వేడి చూశారు. మీకు కోపం వస్తే ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు. ఒకటే బాధేస్తా ఉంది సార్, ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం. కానీ ఇక మీద సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆఫ్ చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది. మీరే మైక్ ఆఫ్ చేయాలి. అంటే మా చిన్నప్పుడు నేను చూసేవాడు, ఒకసారి అల్లరి చేసే అబ్బాయిని క్లాస్ లీడర్ చేసేవాడు చిన్నప్పుడు మా స్కూల్లో. కానీ ఇన్నాళ్ళు ప్రజలు మీ వాడి వేడి పలుకులు, మీ ఘాటైన వాగ్దాటి చూశారు. ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారు. డిబేట్స్ వెనకాల దాక్కుని సంస్కారహీనమైన భాషలని, భావాలని రకరకాల మాధ్యాల్లో విరజిమ్ముతూ ఉంటారు. దాని నియంత్రణ మీ ఆధ్వర్యంలో ఇక్కడి నుంచే మొదలవ్వాలి. నిరంతరం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి చింతకాయల అయ్యన్న పాత్రుడని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. శాసనసభలో ఈరోజు ఆయన మాట్లాడుతూ ఒకే పార్టీ ప్రజల అజెండాగా ముందుకు వెళ్లిన వ్యక్తి అయ్యన్న పాత్రుడని పేర్కొన్నారు. ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించే వ్యక్తి, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల సమస్యలు ఎట్లా పరిష్కరించాలని ఆలోచించే వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. అయ్యన్న పాత్రుడు గారు అంటే ఒక పోరాటం, ఒక పౌరుషం. ఇప్పుడే పవనన్న అన్నట్టు క్షణికావేశం కూడా ఉండేది, ఇప్పుడు ఇంకా అవకాశం లేకుండా పోయింది. 1983లో విశ్వవిఖ్యాత నడసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు 25 సంవత్సరాల వయసులో మీరు ఆనాడు పోటీ చేశారు, ఎమ్మెల్యే అయ్యారు. ఆనాడు భారతదేశంలోనే సెకండ్ యంగెస్ట్ ఎమ్మెల్యేగా అయ్యన్న పాత్రుడు గారు నిలబడ్డారు. 25 సంవత్సరాల వయసులో మీరు మంత్రిగా కూడా అయ్యారు. 7 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి ఎంపీగా కూడా మీరు ఉన్నారు. 7 సార్లు ఒకే నియోజకవర్గం, నర్సీపట్నం నియోజకవర్గం ఏ అదృష్టం చేసుకుందో నాకు తెలియదు, కానీ 7 సార్లు కూడా నర్సీపట్నం నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేగా మీరు నిలబడ్డారు. 16 సంవత్సరాలు మీరు మంత్రిగా చేశారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో అయ్యన్న పాత్రుడు ప్రజలకు ఎన్నో సేవలు అందించారని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా ప్రజల వాణిని వినిపించారని, సుదీర్ఘ ప్రజా జీవితంలో అందరికీ స్ఫూర్తిగా నిలిచారన్నారు. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందన్నారు. పోరాటాలు చేస్తూ ఉత్తరాంధ్ర ఉద్యమ స్ఫూర్తికి ఊపిరిగా నిలిచిన పెద్దలు శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్
శాసనసభకి సభాపతిగా ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మొదటిసారి శాసనసభ్యుడిగా ఎదిగిన సందర్భంగా మొదటిసారి మాట్లాడే అవకాశం కలిగించినందుకు కూడా శాసనసభాపతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సుదీర్ఘ రాజకీయ జీవితానికి ఆ క్రమంలో అనేక ప్రజల పక్షాన అనేక అన్యాయాల్ని అక్రమాల్ని ప్రశ్నిస్తూ మరీ ముఖ్యంగా ప్రజల పక్షాన నిలిచి ప్రజల గొంతుకై ఉత్తరాంధ్ర సమస్యల్ని ఆంధ్రప్రదేశ్లో ఎలుగెత్తించాల్సిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రజల తరపున దశాబ్దాలుగా ప్రజల వాణిని మీదైన బాణిలో ఇప్పుడే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఉత్తరాంధ్ర నుంచి 5వ శాసనసభాపతిగా ఎన్నికైన అయ్యన్న పాత్రుడికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అభినందనలు తెలిపారు. శాసనసభలో మంత్రి మాట్లాడుతూ అయ్యన్న పాత్రుడి రాజకీయ ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. శాసనసభాపతిగా అందులో మా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 5వ శాసనసభాపతిగా ఎన్నికైనందుకు తెలుగు ప్రజల తరపున, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల తరపున, తెలుగుదేశం పార్టీ తరపున హృదయపూర్వకంగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. సభలో హుందాతనంగా వ్యవహరించాలని సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు కోరారు. అవసరమైతే సభ్యులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. సమస్యలను ఎలా ప్రస్తావించాలో తెలుసుకోవాలని సూచించారు. శాసనసభను ప్రజలందరూ చూస్తారని, 16వ శాసనసభకు గుర్తింపు వచ్చేలా అందరూ సహకరించాలని కోరారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, బీజేపీ శాసనసభ్యులు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. స్పీకర్ తక్కువ మాట్లాడాలా, సభ్యులు ఎక్కువగా మాట్లాడాలి, ఆ అవకాశం నేను కల్పిస్తాను, అది బాధ్యత. కానీ మీరు కూడా ట్రై చేయండి, సభ్యుల మీద మాట్లాడండి, ఈ సభకు గౌరవం తీసుకురండి. ఈ 16వ శాసనసభకు ఒక మంచి గుర్తింపు వచ్చేలాగా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ తొలి సమావేశం ఈ నెల 24వ తేదీన జరగనుంది. సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలను చర్చించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర మంత్రి మండలి సమావేశానికి సంబంధించిన అజెండా, అంశాల సమాచారాన్ని ఈ నెల 21వ తేదీ సాయంత్రంలోపు సమర్పించాలని అన్ని శాఖల కార్యదర్శులకు నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎన్టీఏలో సంస్కరణల కోసం ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా పారదర్శకంగా నిర్వహించడానికి ఈ కమిటీ తగిన సూచనలు చేస్తుందని, విద్యార్థుల భవిష్యత్తు తనకు ప్రాధాన్యత అంశమని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం అవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలను అయితే 1800117800 నెంబర్కు ఈ నెల 28వ తేదీలోపు పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వటం ద్వారా తిరిగి తమ మొబైల్కి వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా తమ అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.